బ్రేకింగ్ న్యూస్ ఏపీలో సంచలనంగా మారిన పరకామణి కేసులో సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని భూమనకు అధికారులు నోటీసులు ఏపీలో సంచలనంగా మారిన పరకామణి కేసులో సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని భూమనకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, రాష్ట్రంలోనే సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో సిట్ అధికారులు వారి విచారణను మరింత వేగవంతం చేశారు. వారం రోజుల విరామం తర్వాత సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నేతృత్వంలో ప్రారంభమైన విచారణలో భాగంగా నిన్న మధ్యాహ్నం ఎవరైతే ప్రధాన నిందితుడు ఎవరు ఉన్నారో అంటే సంబంధించిన ఇద్దరు బంధువులను ఒక సిట్ కార్యాలయానికి పిలిపించి వారిని విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైతే ఈ యొక్క కేసు నమోదైన నేపథ్యంలో గతంలో పనిచేసిన యొక్క విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ యొక్క అధికారులకు ఎవరైతే డ్రైవర్లుగా పనిచేసినారో 12 మంది డ్రైవర్లను కూడా వారు గుర్తించడం జరిగింది. వారికి కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. వారిని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సిట్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి రవికుమార్ పైన కూడా ఏసీబీ అధికారులు కూడా విచారణ మరోవైపు చేస్తున్నారు. అదేవిధంగా ఏఎస్ విమల కుమారి ఆధ్వర్యంలో ఏసీబీ విచారణ జరుగుతుంది. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులో అక్రమ ఆస్తులను కలిగి ఉన్నట్లు కొన్ని విల్లాలు, ఫ్లాట్లు, అదేవిధంగా వ్యవసాయ భూములను కూడా కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు. అదేవిధంగా వాటికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బినామీ పేరుతో ఏమైనా బ్యాంకు లావాదేవీలు ఏ మేరకు జరిగాయి వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులు కూడా గుర్తించి వాటిని సీజ్ చేసే క్రమంలో వాటిని స్వాధీనం చేసుకునే క్రమంలో కూడా వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే తాజాగా ఈ రోజు ఉదయం సిట్ అధికారులు అదేవిధంగా ఎవరైతే గతంలో ఉన్న ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో జరిగే ఒక విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను కూడా తీసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి తాను యొక్క విచారణకు కూడా హాజరై తన వాంగ్మూలాన్ని కూడా చెప్తానని చెప్పి కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. దీంతో ఈ యొక్క ఏదైతే పరకామణి చోరీ కేసులో ఈ యొక్క దర్యాప్తు కూడా విచారణ వేగవంతంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ యొక్క భూమన కరుణాకర్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అనేది. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సచివాలయం నుండి మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్,
మరి కాసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే అనేక కీలక అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఇందులో ప్రధానంగా విద్యుత్ రంగ సమస్యలు, గత ప్రభుత్వం చేసినటువంటి సంబంధించినటువంటి వినియోగాలు, మరోవైపు బకాయిలకు సంబంధించిన విషయాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక నూతన విద్యుత్ పాలసీని తీసుకురావాలని భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి విధానాలు, నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకొని ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా రామగుండం సంబంధించినటువంటి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటుకు సంబంధించిన విషయాలతో పాటు 800 మెగావాట్లకు సంబంధించిన ప్లాంట్స్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు సోలార్కి సంబంధించినటువంటి విషయంపై ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫై చేశారు. ఇతర రాష్ట్రాల్లో సోలార్ వినియోగం ఏ విధంగా ఉందో అదే తరహాలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సోలార్ వినియోగాన్ని విస్తృతంగా వ్యాపింప చేయాలి. ఎందుకంటే ఇప్పటికే అన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి శాఖలలో, అంటే కలెక్టర్ల కార్యాలయం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో కూడా సోలార్ సిస్టమ్స్ని మొత్తం కూడా వినియోగించే విధంగా ఒక ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 5,000 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ని పెంచే యోచనలో ప్రస్తుతం సోలార్ సిస్టమ్ ద్వారా పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు తెలంగాణ క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అండర్ కేబుల్స్ సంబంధించిన వైరింగ్ సిస్టమ్స్ సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు అదే విద్యుత్తుకు సంబంధించిన అండర్ కేబుల్ వైరింగ్ సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు 1,500 మెగావాట్లకు సంబంధించిన బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్కి సంబంధించిన విషయాలపై కూడా దాదాపు మనం గతంలో చూసాము. వీటికి సంబంధించిన విషయాల్లో కూడా విద్యుత్ బకాయిలు, విద్యుత్ వినియోగాలు, విద్యుత్ సంబంధించిన చెల్లింపులు ఏ విధంగా కొనసాగాయో దానికి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2,000 మెగావాట్లకు సంబంధించిన పంప్ స్టోరేజ్ సిస్టమ్స్ సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రామగుండం కొత్త థర్మల్ ప్లాంట్కు ముందుకు వెనక్కి అనే అంశం, అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, రామగుండం కొత్త విద్యుత్ ప్లాంట్ అసలు ఏర్పాటు చేయాలా? ఎందుకంటే చాలా కాలం నుంచి ప్రభుత్వం ఆలోచిస్తుంది సొంతగా ఒక కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉండదు. గతంలో కొనుగోలు చేసి ఏ విధంగా లూటీ అయిందో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర సహజ వనరులు, బొగ్గు చాలా ఉంది. కాబట్టి ఆ ఉన్నటువంటి వనరులతోనే మన దగ్గరే రామగుండంలో విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు సోలార్ సామర్థ్యాన్ని దాదాపు 19,000 మెగావాట్లకు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సర్కార్ భవనాల్లో సోలార్ ప్లాంట్లని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన విధి విధానాలు ఏంటనే దానిపై కూడా చర్చించే అవకాశం. దీంతో పాటు 2020-2047 సంబంధించిన విజనరీ డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాలపైతో పాటు డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశాలు, వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై గత క్యాబినెట్లోనే కీలక నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గత క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఇప్పటికే క్యాబినెట్ అప్పులు కూడా చేసింది. దీంతో పాటు 42 రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కొంత న్యాయస్థానంలో, మరోవైపు గవర్నర్ దగ్గర చిక్కులు ఎదురైన నేపథ్యంలో పాత రిజర్వేషన్ పద్ధతి ద్వారానే స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం గత క్యాబినెట్లో తీర్మానం చేసింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. దీంతో పాటు గ్రామ పంచాయతీ శాఖ ఎన్నికల కమిషన్కు ఒక నివేదికను కూడా సమర్పించింది. కాబట్టి డేట్ల ఖరారుకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. అని రైట్, థ్యాంక్ యూ. ఇక అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. रामनामी ले आओ।
अकाल मृत्युहरणं सर्वव्याधिनाशनं श्रीराम शरणपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। अकाल मृत्युहरणं सर्वव्याधिनाशनं श्रीराम शरणपादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। ఇక అయోధ్య రామ మందిర నిర్మాణంలో చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా ఈరోజు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ధ్వజారోహణకు ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిర్ను సందర్శించారు. ఇక అనంతరం శేషవతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామదర్బార్ గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చివరగా రామలల్లాను దర్శించుకున్నారు. ఇక మధ్యాహ్నం ధ్వజారోహణ తర్వాత అక్కడ జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు. तायामामद्या मेधायाग्ने मेधाविनं कुरु स्वाहा मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्दर्शव्वायुश्च मेधां धाता ददातु मे स्वाहा हस्तो प्रक्षाल्य ऋषिकेशाय नमः। ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं वायाभ्यन्तरः शुचिः पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु स्वस्ति तिलकम्। ॐ स्वस्ति न इन्द्रो वृद्धशरावाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम अग्नि ज्योतिर्ज्योतिरग्नि सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा
अग्निर्वर्चो ज्योतिर्वर्चाः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चाः स्वाहा ज्योतिरूर्जाः सूर्यो ज्योतिः स्वाहा चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत ओम नमो भगवते उत्तम श्लोकाय नम आर्यलक्षणशीलव्रताय नम उपशिक्षितात्मन उपासितलोकाय नमः साधुवादनिगषणाय नमो ब्रह्मण्यदेवाय महापुरुषाय महाराजाय नमः। ओम कृपारत्नाकराय भगवते श्रीरामचन्द्राय नमः। चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि। అయోధ్య రామ మందిర నిర్మాణంలో చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆలయ
నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా ఈరోజు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక ధ్వజారోహణకు ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిర్ని సందర్శించారు. ఇక అనంతరం శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామదర్బారు గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చివరిగా రామలల్లాను దర్శించుకున్నారు. ఇక మధ్యాహ్నం ధ్వజారోహణ తర్వాత అక్కడ జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఇక ఈ ఆలయ నిర్మాణంలో ఉత్తర దక్షిణ భారత వాస్తశైలులను మేళవించడం ఒక విశేషం. ఆలయ శిఖరాన్ని ఉత్తర భారత సంప్రదాయ నగర శైలిలో నిర్మించగా 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ప్రాకారాన్ని కూడా ద్రావిడ శైలిలో నిర్మించారు. ఆలయ గోడలపై వాల్మీకి రామాయణ ఘట్టాలను 87 రాతి శిల్పాలుగా భారత సంస్కృతిని 79 కాంస్య రేకులపై చిత్రీకరించారు. ఇక ప్రధాని పర్యటనను పురస్కరించుకొని అయోధ్యలో భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. सब एक साथ हैं और साथ ही साथ कपीश हनुमान भी श्री राम दरबार के अभिन्न अंग है कि प्रथम तल पर स्थापित किया गया है इस भव्य मंदिर में। प्रधानमंत्री नरेंद्र मोदी ने राम दरबार के दर्शन किए, इससे पहले माता अन्नपूर्णा के मंदिर के दर्शन किए और राम दरबार कहीं न कहीं भगवान श्री राम के राज्याभिषेक का प्रतीक है, रामराज का प्रतीक है। राम दरबार उस भावना का प्रतीक है जो कहा जाता है कि सब नर रहें परस्पर प्रीति, चलहि स्वधर्म निरत श्रुत नीति, दैहिक दैविक भौतिक तापा, राम राज नहीं काहू ही व्यापा। सर्वोच्च संकल्पना जो आदर्श संकल्पना जो शासन की गई है वो राम राज्य के रूप में की गई है, राम दरबार के रूप में की गई है, जहाँ पर भगवान श्री राम, माता जानकी, भ्राता द्वय और साथ ही साथ भगवान हनुमान की स्थापना की जाती है और प्रतीक है राम के राज तिलक का, राज्याभिषेक का, रामराज का। श्रद्धान्वित हुए प्रधानमंत्री नरेंद्र मोदी राम दरबार में, माता अन्नपूर्णा के मंदिर में उन्होंने दर्शन किए और अब मंदिर परिसर में उपस्थित हैं। जनमानस के बीच, जनता जनार्दन के बीच, विशिष्ट अतिथियों के बीच, अवधपुर वासियों के बीच और आज स्वर्णिम अध्याय लिखा जा रहा है श्री अयोध्या धाम में, जब ध्वजारोहण होगा उत्तुंग शिखर पर भगवान श्री राम के दिव्य भव्य नव्य मंदिर पर। श्री राम दरबार की अद्भुत तस्वीरें हम आपको लगातार दिखा रहे हैं। जनमानस आज 6 से 7 हज़ार लोग काशी, अयोध्या, मथुरा जैसे धार्मिक नगरियों से इस स्वर्णिम पल के साक्षी बनने के लिए भगवान श्री राम के मंदिर के प्रांगण में इस वक्त उपस्थित हैं और सभी प्रतीक्षा करते हैं उन पलों की जब ये जो ध्वजदंड आपको दिख रहा है उस पर अद्भुत धर्म ध्वजा आज प्रतिष्ठित की जाएगी और इसी के साथ शंखनाद किया जाएगा। भगवान श्री राम के उन मूल्यों का संपूर्ण विश्व के समक्ष जब राज्य की कल्पना होती है तो एक आदर्श राज्य के रूप में राम राज्य को ही कहा जाता है और श्रीधाम अयोध्या में राम राज्य 11,000 वर्षों तक प्रतिष्ठित रहा। एक ऐसा शासनकाल जिसमें सभी लोग एक दूसरे से प्रेम करते थे, किसी भी व्यक्ति के जीवन में किसी भी तरह का क्लेश नहीं था। आज कलयुग में हम सिर्फ उसकी कल्पना कर सकते हैं, लेकिन त्रेता युग में 11,000 वर्षों तक भगवान श्री राम ने माता सीता के साथ ఇక అయోధ్య రామ మందిర నిర్మాణంలో చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆలయ నిర్మాణ పనులను పూర్తయినందుకు గుర్తుగా ఈరోజు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ధ్వజారోహణకు ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిర్ని సందర్శించారు. ఇక అనంతరం శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామదర్బారు గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. చివరిగా రామలల్లను కూడా దర్శించుకున్నారు. మధ్యాహ్నం మరి కాసేపట్లో ధ్వజారోహణ తర్వాత అక్కడ జరిగే సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. यहाँ तक कि इस पूरे शासनकाल में किसी भी दुर्घटना से किसी की मृत्यु नहीं हुई, कहीं पर आगजनी की खबरें नहीं आई, किसी के रोगी होने की खबरें नहीं आई। ये अद्भुत तस्वीरें आप देख रहे हैं।
ఈ ఆలయ నిర్మాణంలో ఉత్తర దక్షిణ భారత వాస్తవ శైలులను మేళవించడం ఒక విశేషం. ఆలయ శిఖరాన్ని ఉత్తర భారత సంప్రదాయ నగర శైలిలో నిర్మించగా 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ప్రాకారాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఆలయ గోడలపై వాల్మీకి రామాయణ ఘట్టాలను 87 రాతి శిల్పాలుగా భారత సంస్కృతిని 79 కాంస్య రేకులపై కూడా చిత్రీకరించారు. ఇక ప్రధాని పర్యటనను నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రత అయితే ఏర్పాట్లు చేశారు. इस अभिजीत मुहूर्त की जो कि करीब 12 बजे ये होगा। 12 बजे अभिजीत मुहूर्त सुनिश्चित होता है और अभिजीत मुहूर्त में ही प्रधानमंत्री नरेंद्र मोदी जनता जनार्दन के सम्मुख ध्वजारोहण करेंगे। 11:55 से लेकर आगे के अभिजीत मुहूर्त में जो संयोग बना है, जो सुखद संयोग है, उसमें अभिजीत मुहूर्त में ही भूमि पूजन हुआ था, अभिजीत मुहूर्त में ही प्राण प्रतिष्ठा हुई थी और अभिजीत मुहूर्त में ही आज ध्वजारोहण हो रहा है। भगवान राम, श्री राम साक्षात धर्म के विग्रह माने जाते हैं। श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र का जो ध्येय वाक्य है वो कहा गया है, रामो विग्रहवान धर्मः, और जो श्लोक है वो कहा गया है, रामो विग्रहवान धर्मः। श्री राम धर्म के साक्षात विग्रह हैं। साधु सत्य पराक्रमः, साधु हैं, सत्य शाश्वत हैं और पराक्रमी हैं। राजा सर्वस्व लोकस्य देवानाम इव वासवः, वे समस्त लोक के राजा हैं, सर्वस्व के राजा हैं, त्रिभुवन के राजा हैं, वैसे ही जैसे कि इंद्र देवताओं के राजा हैं। तो धर्म के मूर्त रूप में, पवित्र रूप में, साधु रूप में, सत्यवादी रूप में, सभी लोगों के राजा के रूप में, लोकनाथ के रूप में, मर्यादा पुरुषोत्तम के रूप में भगवान श्री राम का अवतरण इसी अयोध्या धराधाम पर हुआ और इसी अयोध्या धराधाम पर उनके जन्मस्थान पर दिव्य भव्य मंदिर का निर्माण हुआ। और आज उस संकल्प के सिद्धि के स्वरूप में ध्वजारोहण कार्यक्रम में प्रधानमंत्री नरेंद्र मोदी सम्मुख उपस्थित हैं। भगवान श्री राम के, जनता जनार्दन के, विशिष्ट अतिथियों के, अवधपुर वासियों के, और आज निश्चित तौर से वो अयोध्या जहाँ पर युद्ध नहीं होता, वह अवध जहाँ किसी का वध नहीं होता, एक स्वर्णिम अध्याय लिखने जा रहा है सांस्कृतिक उत्कर्ष के नए आयाम को। हमारी संस्कृति ही ऐसी है जो कहती है कि विजय केवल लोहे की नहीं, धर्म की रही धरा पर धूम, भिक्षु बनकर रहते सम्राट, दया दिखलाते घर घर घूम। यवन को दिया दया का दान, चीन को मिली धर्म की दृष्टि, मिला था स्वर्ण भूमि को रत्न, शील सिंह की भी सृष्टि, किसी का हमने छीना नहीं, प्रकृति का रहा पालना यही, हमारी जन्मभूमि थी यही, और हम नहीं आए थे कहीं। ये आर्यावर्त की भूमि, ये हिंद भूमि, ये हिंद देश, ये भारतवर्ष, ये आर्यावर्त निश्चित तौर से उस आर्य आर्ष संस्कृति का प्रतीक है और उसी आर्य आर्ष संस्कृति के ध्वजवाहक के रूप में, भारत भारतीयता के संवाहक के रूप में, और उसी सांस्कृतिक पुनर्जागरण के नए अध्याय के रूप में यहाँ पर आज ध्वजारोहण हो रहा है भगवान श्री राम के दिव्य भव्य तुंग शिखर पर। వారు గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చివరగా రామలల్లాను దర్శించుకున్నారు. ఇక మధ్యాహ్నం ధ్వజారోహణ తర్వాత అక్కడ జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు. धर्म की स्थापना, धर्म जिसे कि हम धारण करते हैं, धर्म जो कि मर्यादा स्वरूप है, धर्म जो कि विश्व बंधुत्व और समाज कल्याण के मूल शाश्वत मूल्यों को समेकित किए रहता है, धर्म जो कि सर्व कल्याण और लोकमंगल का पर्याय है, उसी धर्म का अनुसरण करते हुए भगवान श्री राम ने पूरे विश्व संस्कृति के सामने स्थापित किया। और आज इसी सांस्कृतिक अध्याय में नया अध्याय जुड़ रहा है, जब ये शिखर आप देख रहे हैं, उत्तुंग शिखर, स्वर्ण जड़ित ये गुंबद और स्वर्ण जड़ित गुंबद के ऊपर ఈ ఆలయ నిర్మాణంలో ఉత్తర దక్షిణ భారత వాస్తుశైలులను మేళవించడం ఒక విశేషం. ఆలయ శిఖరాన్ని ఉత్తర భారత సంప్రదాయ నగర శైలిలో నిర్మించగా 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ప్రాకారాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఆలయ గోడలపై వాల్మీకి రామాయణ ఘట్టాలను
87 రాతి శిల్పాలుగా ఇక భారత సంస్కృతిని 79 కాంస్య రేకులపై చిత్రీకరించారు. ఇక ప్రధాని పర్యటనను నేపథ్యంలో ఇక అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. फहराया जाएगा और निश्चित तौर से ये केसरिया ध्वज हमारे ऋषियों के रंग को समेकित किया हुआ, हुतात्माओं के रुधिर को समेकित किया हुआ है। भगवा रंग, केसरिया रंग, ये ध्वज का रंग ऋषियों का रंग है, मुनियों का रंग है, वीरों का रंग है, बलिदानियों का रंग है, संतों का रंग है और जनक लली के मस्तक का भी रंग है, अंजना के लाल हनुमान का भी रंग है। ये अवधपुरी के हर एक स्वरूप का रंग है। ये भगवा रंग है, ये सनातन सत्य शास्त्र संस्कृति का रंग है जो अपने आप में वीरता को, पराक्रम को, त्याग को, तपश्चर्या को, बलिदान को और विश्व कल्याण के लिए अपनी अस्थिदान को देने वाली संस्कृति का पर्याय है। हमारी ही संस्कृति है जो विश्व कल्याण के लिए अस्थि का दान करती है। महर्षि दधीच ने विश्व कल्याण के लिए वज्र बनाने के लिए अस्थि का दान किया। तो ऐसी समावेशी संस्कृति, ऐसी संकल्पना, ऐसा आदर्श राम राज्य का, ऐसा आदर्श अद्भुत अलौकिक रूप राम दरबार का जिसके हम साक्षी हो रहे हैं और कार्यक्रम है श्री राम मंदिर के दिव्य भव्य नव्य मंदिर के ध्वजारोहण का और प्रधानमंत्री उपस्थित हैं जनता जनार्दन के बीच भगवान श्री राम के सम्मुख। अश्विनी, चूँकि आप इस यात्रा को बहुत नज़दीक से देख रहे हैं, एक भारत श्रेष्ठ भारत की भी संपूर्ण भावना, सामाजिक समरसता की संपूर्ण भावना इस पूरे मंदिर के निर्माण में दिखाई देती है। आपने कई बार अपनी रिपोर्ट्स में कहा है कि भारत के विभिन्न हिस्सों से यहाँ पर निर्माण करने वाले कारीगर सम्मिलित हुए, अलग अलग वस्तुएं आईं, तो संपूर्ण भारत का योगदान कहा जाता है इस श्री अयोध्या धाम में जो राम मंदिर का निर्माण हुआ है और जिसमें आज सप्त मंदिरों की स्थापना जो सामाजिक समरसता के प्रतीक के रूप में ही आज संपूर्ण विश्व के सामने आ रहा है। कैसे संपूर्ण भारत आज इस एक प्रतीक के तौर पर दृश्यमान हो रहा है? निश्चित तौर से अगर देखें तो अगर यहाँ पर वंशी पहाड़पुर के गुलाबी रंग के पत्थर लगे हैं तो दक्षिण भारत के नक्काशी शिल्पकारों ने और साथ ही साथ गुजरात के अनेक शिल्पकारों ने इस अद्भुत नक्काशी का काम किया है। पूर्वांचल क्षेत्र श्रमिकों ने सत्यमेव जयते के महत्व को स्थापित किया है। ये मंदिर का उत्तुंग शिखर सत्यमेव जयते की अभिव्यंजना करता है। सप्तऋषियों का मंदिर सामाजिक समरसता का अगर द्योतक है तो भगवान शेषावतार का मंदिर, भगवान शेषनाग का मंदिर, लक्ष्मण का मंदिर यह द्वितीय स्वरूप बताता है भ्रातृभाव का, अनुज प्रेम का, समादर का, सहोदर के साथ समवाय का और साथ ही साथ जो सायुज्य की संकल्पना की जाती है उसका ये कहीं न कहीं पर्याय है कि कोई भेद नहीं है भक्त में और देव में। सनातन संस्कृति का यही स्वरूप है और निश्चित तौर से अगर देखें तो जो ध्वज यहाँ पर आज फहराया जाएगा वो ध्वज तकरीबन शिखर से 30 फीट और ऊंचा होगा। 161 फीट के आसपास मंदिर के शिखर की ऊंचाई है तो 191 फीट के ऊपर धर्मध्वजा, ये भगवा ध्वज, भगवान श्री राम के मंदिर ध्वज लहराया जाएगा और निश्चित तौर से ध्वज कहीं न कहीं इस बात का प्रमाण होता है कि देवों का यहाँ पर वास है। ध्वज इस बात का प्रमाण होता है कि यहाँ अलौकिक ऊर्जा का संचार है। ध्वज इस बात का प्रमाण होता है कि यहाँ पर संस्कृति के सहायक में भगवान खुद अधिष्ठित हैं और ध्वज कर्म का भी प्रधानता होता है। कुरुक्षेत्र में भी ध्वज था, कर्म क्षेत्र में भी ध्वज था। ध्वज हमारे स्वाभिमान का प्रतीक है, ध्वज हमारे अभिमान का प्रतीक है, ध्वज हमारी संस्कृति का प्रतीक है, ध्वज हमारे संपूर्ण अस्तित्व का प्रतीक है। संपूर्णता के रूप में आज इस महाकार्य के संपूर्ण होने की स्थिति में ध्वजारोहण की वो क्षण नजदीक है जब प्रधानमंत्री ध्वजारोहण करेंगे। माता अन्नपूर्णा का मंदिर है और साथ ही साथ भगवान श्री राम के इस दरबार को अगर देखें तो भगवान श्री राम, माता जानकी, अनुज लक्ष्मण, भरत और कपिराज, भगवान हनुमान सब यहाँ पर उपस्थित हैं और भगवान का ये दरबार प्रथम तल पर अवस्थित है। श्री राम जन्मभूमि मंदिर के प्रथम तल पर, ये 3 तल का मंदिर है। राम दरबार की स्थापना 3 से 5 जून के बीच अनेक विग्रहों की स्थापना की गई थी। इसी वर्ष
और निश्चित तौर से ये अद्भुत स्वाभिमान का प्रतीक, वास्तु का प्रतीक, वास्तु और प्रौद्योगिकी के अद्भुत सम्मिश्रण का प्रतीक, आध्यात्मिकता और आधुनिकता का प्रतीक और भारत भारतीयता का प्रतीक, ये पूरा का पूरा राम मंदिर, जहां पर अपार जन समुदाय उपस्थित है और प्रधानमंत्री नरेंद्र मोदी थोड़ी देर बाद ध्वजारोहण करेंगे। और इससे पहले राम मंदिर के शिखर पर जो फहराया जाने वाला ध्वज है, जिसकी चर्चा हम लगातार कर रहे हैं, उसको विधिवत स्थापित कर दिया गया है। इससे पहले उसका महापूजन रविवार यानी कल संपन्न किया गया, रविवार को संपन्न किया गया था। ध्वजारोहण के जो अनुष्ठानों के कार्यक्रम में कई सारे जो अनुष्ठान हैं वो 21 नवंबर से ही शुरू कर लिए गए और लगातार आप ये जो तस्वीरें देख रहे हैं माता अन्नपूर्णा की, माता अन्नपूर्णा जिनको माँ पार्वती का ही एक स्वरूप कहा जाता है, जो अन्नो वै प्राण जिसे कहा जाता है, अन्नो वै ब्रह्म, स्वयं परब्रह्म का ही स्वरूप है माँ अन्नपूर्णा। अन्नदा, अन्नपूर्णेश्वरी के नाम से भी हम जानते हैं। काशी विश्वनाथ में भगवान श्री विश्वनाथ के बिल्कुल समीप ही विराजती हैं माँ अन्नपूर्णा वहाँ। और पौराणिक कथाओं को अगर हम देखें तो पृथ्वी पर अन्न की स्थापना भी माँ ने ही की और उन्हीं की कृपा से हम सभी के घर में धन धान्य की कमी नहीं होती, ऐसा कहा जाता है। शक्ति का स्वरूप है, भोजन और अन्न की देवी हैं। और श्री राम लला के मंदिर प्रांगण में ही माँ अन्नपूर्णा के प्रतिमा भी स्थापित की गई है। हाथों में कलश है और वो कलश हर व्यक्ति के क्षुधापूर्ति का माध्यम है। माता अन्नपूर्णा का ये स्वरूप शक्ति रूपेण संस्था का स्वरूप है। भगवान श्री राम का ये बाल विग्रह अभूतपूर्व ऊर्जा का संचार करता है जब लोग देखते हैं कि 5 सदियों की मनोकामना और मनोरथ पूर्ण हुआ जब प्राण प्रतिष्ठा हुई। और प्राण प्रतिष्ठा के साथ साथ जगत प्रतिष्ठा भी हुई भारत की। सत्य सनातन धर्म अधिष्ठित शुभ मंगल बेला आई, भारत माँ की जगत प्रतिष्ठा यज्ञ पताका लहराई। और अब से थोड़ी देर बाद ध्वजारोहण होगा और भारत माता के ही स्वरूप को भी अन्नपूर्णा के स्वरूप में देखा जाता है। पौराणिक रूप से अन्नपूर्णा माता का मंदिर यहाँ परिसर में स्थापित किया गया है और माँ भारती को भी हम अन्नपूर्णा के रूप में मानते हैं, जिनके शस्य श्यामल सुजलाम सुफलाम इस पूरे शस्य श्यामला धरती से अन्न निकलता है और देशवासियों के कोटि कोटि देशवासियों का उदर पूजन होता है, क्षुधा समाप्त होती है। और कहा गया है कि अन्नपूर्णा भारत माता जग के सब दुख दैन्य मिटाएं, अर्पित कर दे मातृभूमि को तन मन धन और प्राण को। अन्नपूर्णा माता के रूप में भारत माता भी है अन्नपूर्ण। और देखिए ये विह्वल राम धुन पर, वहाँ पर चलने वाले भजन पर, वहाँ पर चलने वाले संगीत पर लोग आह्लादित हैं, क्योंकि ये ऐसा युगांतकारी क्षण है जिसकी वर्षों से लोगों की प्रतीक्षा थी। श्रमजीवी भी हैं, अवधपुर के लोग भी, पूर्वांचल के लोग भी हैं, विशिष्ट जन भी हैं। और राम के दरबार में तो खैर कोई विशिष्ट नहीं रहता। भगवान श्री राम के दरबार में समत्व और ममत्व का ही बोध होता है। और भाव विह्वल कर देने वाली ये तस्वीरें आप देख रहे हैं श्री राम मंदिर अयोध्या धाम से।
ये अलौकिक क्षण के साक्षी बने हैं। सदियों की मनोकामना पूर्ण हुई है। मंदिर के उत्तुंग शिखर पर केसरिया भगवा ध्वज लहराया है। ओंकार नाम और भगवान सूर्य के साक्षात स्वरूप को अंकित किया गया है। सत्य सनातन शाश्वत मूल्यों का यह अमर प्रमाण आर्यावर्त से हिंद देश के ध्वज को कोटि प्रणाम। भगवा ध्वज है अक्षय राष्ट्र सत, इसे प्रणाम लेकर भगवा ध्येय मार्ग पर बढ़े चले अविराम। और ये पूर्ण किया जा चुका है। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। संपूर्ण विश्व में शांति का संदेश ये उद्घोष कि ये परब्रह्म परमात्मा भी पूर्ण है, जो यहाँ है वो भी पूर्ण है, क्योंकि ये पूर्ण से ही उत्पन्न होता है और पूर्ण को अगर पूर्ण से बाहर निकाला जाए तब भी पूर्ण ही बचता है। यही सनातन का मूल है। सनातन अक्षुण्ण है, सनातन कभी नष्ट नहीं हो सकता है और इसीलिए उसको सनातन कहा गया है। पूर्ण में से पूर्ण भी निकाल लिया जाए तो भी वो पूर्ण ही बचता है और इसीलिए कभी क्षय नहीं होता है। और इसी अक्षय संस्कृति का ध्वजवाहक प्रधानमंत्री नरेंद्र मोदी इस वक्त उन ऐतिहासिक पलों के साक्षी बनने के बाद उपस्थित समारोह को संबोधन के लिए प्रस्थान करते हुए రైట్, ఇక విజువల్లో చూస్తున్నాం. అయోధ్యలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్య రామ మందిరంపై ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఇక ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధ్వజారోహణం చేశారు. ముందుగా బాలరాముడికి మోదీ, మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించనున్నారు. మనం లైవ్లో చూస్తూ ఉన్నాం విజువల్లో. मंच की ओर से आपका अभिवादन किया गया। अब माननीय मुख्यमंत्री महोदय योगी आदित्यनाथ जी, प्रधानमंत्री जी और सरसंघ चालक जी के सम्मान में उनको कुछ भेंट करेंगे और भेंट के पश्चात अपना सम्मान सबको देंगे। में रामलला का प्रतिमा और जो ध्वज ऊपर फहराया गया है, आरोहित किया गया है, उस ध्वज को ही एक प्रतीक बनाकर भेंट किया गया है। रामलला की प्रतिमा और कोविदार वृक्ष युक्त सूर्य और ओंकार युक्त ध्वज
सियावर रामचंद्र भगवान की, माता जानकी की, सरयू मैया की, भारत माता की, नमः पार्वती पतिये हर हर। आज सफलता त्यागो, आज सुफल जप जोग विरागो, सफल सकल शुभ साधन साजो, तुम्हें अवलोकत आजो। श्री अयोध्या धाम में मर्यादा पुरुषोत्तम भगवान श्री राम के भव्य मंदिर पर ध्वजारोहण एक यज्ञ की पूर्णाहुति नहीं बल्कि एक नए युग का शुभारंभ है। इस अवसर पर भारत के भाग्य को वैश्विक मंच पर एक नई ऊंचाई पर पहुंचाने वाले दुनिया के सबसे लोकप्रिय राजनेता और भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी का मैं उत्तर प्रदेश सरकार और उत्तर प्रदेश वासियों की ओर से, सभी राम भक्तों की ओर से हृदय से स्वागत करता हूं, अभिनंदन करता हूं। इस अवसर पर अपनी गरिमामयी उपस्थिति से इस संपूर्ण कार्यक्रम के गौरव को बढ़ाने वाले हमारे विचार परिवार के मुखिया आदरणीय सरसंघ चालक जी का भी मैं सभी राम भक्तों की ओर से हृदय से स्वागत और अभिनंदन करता हूं। प्रदेश की माननीय राज्यपाल आदरणीय श्रीमती आनंदीबेन पटेल जी, श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यास के अध्यक्ष पूज्य महंत नृत्य गोपाल दास जी महाराज, कोषाध्यक्ष श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यास पूज्य स्वामी गोविंद देव गिरी जी महाराज, अन्य सभी पूज्य संतों और आप सभी उपस्थित अतिथियों का इस आयोजन में हृदय से स्वागत करता हूं, अभिनंदन करता हूं। बहनों और भाइयों, प्रभु श्री राम का यह भव्य मंदिर 140 करोड़ भारतीयों की आस्था, सम्मान और आत्म गौरव का प्रतीक है। इस भव्य मंदिर के निर्माण में योगदान देने वाले उन सभी कर्मयोगियों का भी मैं हृदय से अभिनंदन करता हूं। आज का यह पावन दिन उन पूज्य संतों, योद्धाओं, श्री राम भक्तों की अखंड साधना, संघर्ष को समर्पित है, जिन्होंने इस पूरे आंदोलन और संघर्ष के लिए अपना जीवन समर्पित किया। विवाह पंचमी का यह दिव्य संयोग इस उत्सव को और भी पावन बना रहा है। ध्वजारोहण उस सत्य का उद्घोष है कि धर्म का प्रकाश अमर है और राम राज्य के मूल्य कालजयी हैं। आदरणीय प्रधानमंत्री जी, 2014 में जब आपने भारत का नेतृत्व संभाला था, उसी दिन कोटि कोटि भारतवासियों के मन में, उनके हृदय में यह संभावना, यह संकल्प और विश्वास का सूर्योदय हुआ। आज वही विश्वास, वही तपस्या, वही अनगिनत पीढ़ियों की प्रतीक्षा आपके कर कमलों के माध्यम से साकार रूप से
पूरे भारतवासियों और सभी सनातन धर्मावलंबियों के समक्ष आज इस भव्य राम मंदिर के रूप में है। श्री राम मंदिर पर फहराता यह केसरिया ध्वज धर्म का प्रतीक है, मर्यादा का प्रतीक है, सत्य न्याय और राष्ट्र धर्म का भी प्रतीक है। यह विकसित भारत की संकल्पना का प्रतीक भी है, क्योंकि संकल्प का कोई विकल्प नहीं। और पिछले 11 वर्ष में बदलते हुए भारत को हम सब ने अपनी आंखों से देखा है। एक नया भारत का दर्शन हम कर रहे हैं, जहां पे विरासत और विकास का एक बेहतर समन्वय इसे एक नई ऊंचाई की ओर प्रदान कर रहा है। तो नहीं दरिद्र कोहु दुखी न दीना, नहीं कोहु अबुद न लक्षण हीना। 80 करोड़ लोगों को राशन की सुविधा का लाभ